భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 33 అడుగులకు చేరుకుంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి వస్తున్న వరద నీటి వలన 2 రోజుల నుంచి గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 3 రోజుల క్రితం 17 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ ఉదయానికి 33 అడుగులకు చేరుకుంది. ఎగువన వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వరద అంతా కూడా దిగువకు వస్తోంది. కాళేశ్వరం, ఎల్లంపల్లిలోంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో కురిసిన వర్షాల వల్ల మున్నేరుకి వరద కొంత పెరిగింది. ఖమ్మం జిల్లాలో వరదలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్న కురిసిన వర్షాలతో అన్ని రిజర్వాయర్లు నిండాయి. అదేవిధంగా గోదావరికి కూడా వరద వస్తున్న పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అంటే దాదాపు అటు ఆదిలాబాద్ అదేవిధంగా వరంగల్ జిల్లాలో గోదావరికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరద లేకపోవడం, అదేవిధంగా అంటే ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా రాష్ట్రంలో కూడా వర్షాలు లేకపోవడంతో గోదావరికి అంత ప్రమాదకర స్థాయిలో వర్షాలు రావట్లేదు. అయితే ఈసారి గోదావరికి మాత్రం ఇప్పటి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా రాలేదు. అయితే జూలై నెలలో మొదటిసారిగా 41 అడుగులకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 17 అడుగులకు పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వరద వచ్చి 40 అడుగులకు వచ్చి మళ్ళీ 15 అడుగులకు పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా మళ్ళీ గోదావరి వరద ప్రస్తుతం 33 అడుగులు దాటి భద్రాచలం వద్ద ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాలిపేరు నుంచి స్వల్పంగా 1500-2000 క్యూసెక్ల నీరు మాత్రమే కిందికి వస్తుంది. అంటే ఆ పైన ఎగువన ఛత్తీస్గఢ్లో వర్షాలు ఉంటే తాలిపేరుకు భారీగా వరద వస్తుంది. అయితే అది ఎక్కువగా రావట్లేదు. ఈ నేపథ్యంలో ఇటు ఉన్న అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరివాహక ప్రాంతంలో అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దగా వర్షాలు అయితే వరంగల్ జిల్లాలో అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వరద అంతా కూడా రావడానికి భద్రాచలానికి 1-2 రోజులు పడుతుంది. అదేవిధంగా వరంగల్ జిల్లా వరద వస్తుంది. ఆ వరద మాత్రమే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో వరదగా చూపిస్తున్న పరిస్థితి, అంటే వరద కనిపిస్తున్న పరిస్థితి. అటు ఎగువ ప్రాంతాల నుంచి మాత్రం భారీగా వరద రావట్లేదు. అయితే ప్రస్తుతం 33 అడుగులు చేరుకున్న భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరో 4-5 అడుగుల వరకు పెరిగి తగ్గిపోయే అవకాశం ఉందనేది ఇప్పటి వరకు సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రతి గంటకి సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తుంటారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రమాదం ఏ విధంగా వస్తుందనేది అంచనా వేస్తారు. అయితే 43 అడుగులకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇకపోతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ విధంగా ఉండగా మిగతా ప్రాంతాల్లో అంటే ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో అంటే అంత భారీ స్థాయిలో వర్షాలు లేకపోయినప్పటికీ అన్ని రిజర్వాయర్లు మాత్రం నిండిన పరిస్థితి. ప్రధానంగా అటు వరంగల్ జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లాలో కురిసిన వర్షాల వల్ల మాత్రం ఖమ్మం జిల్లాకి ఇటు మున్నేరుకి మాత్రం భారీ ఎత్తున వరద వచ్చిన పరిస్థితి. అంటే అది భారీ ఎత్తున అంటే దాదాపుగా మొదటి ప్రమాద హెచ్చరిక దరిదాపుల్లోకి వచ్చింది. నిన్న ఉదయం మున్నేరు ఖమ్మం వద్ద 10 అడుగులు ఉన్న మున్నేరు రాత్రికి వచ్చేసరికి 15.50 అడుగులకి చేరుకుంది. అయితే ఆ తర్వాత నుంచి అర్ధరాత్రి నుంచి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. ప్రధానంగా మహబాద్, అదేవిధంగా పాకాల ఈ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఈ వరద అంతా వచ్చింది. అయితే ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున వర్షం లేకపోవటం వల్ల ఈ మున్నేరుకి పెద్దగా వరద తోడు కాలేదు. అదేవిధంగా దిగువన అంటే మున్నేరు కింద దిగువన కృష్ణా జిల్లాకు సంబంధించి పరివాహక ప్రాంతాలు కూడా పెద్దగా వర్షాలు లేకపోవడంతో మున్నేరుకు వచ్చిన ప్రతి చుక్క వరద అంతా కూడా కిందికి దిగువకి భారీ ఎత్తున వెళ్ళిపోతున్న పరిస్థితి. దీంతో ప్రస్తుతం అయితే మున్నేరు అంటే 16 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1 వచ్చిన వరదల దృష్ట్యా అంటే రాష్ట్రంలోనే అత్యంత పెద్దగా వరదలు వచ్చిన ప్రాంతం ఖమ్మం జిల్లానే కావడంతో అధికార యంత్రాంగం ఫుల్ అలర్ట్గా ఉంది. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర్ కూడా పదే అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా నిన్నటి నుంచే పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ వర్షాలు వస్తే అంటే వరంగల్ జిల్లాలో వర్షాలు ఉన్నాయి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొంత భారీ ఎత్తున వర్షాలు వస్తే కొంత వరద పెరిగే అవసరం ఉంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మాత్రం కొన్ని వార్డులని పునరావాస కేంద్రాలను తరలించేందుకోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్కి మాత్రం పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు చేరుకుని ఉంది. అదేవిధంగా వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం 18 అడుగులకు చేరుకుని ఉంది. అయితే వైరాకు సంబంధించి పల్లిపాడు, అదేవిధంగా ఏన్కూరు రోడ్డు మీద రహదారులు కొంత రోడ్ల మీదకి నీళ్లు రావడంతో వాహనాలని నిలిపేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ వరదల ప్రవాహం మాత్రం కొంత అంటే జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు లేకపోయినప్పటికీ అన్ని రిజర్వాయర్లు నిండిపోయి రైతులకు అనుగుణంగా రైతులకు అవసరమైన రీతిలో మాత్రం వర్షాలు పడ్డాయి. అయితే ఏ క్షణాన ఎటువంటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ దాన్ని ఎదుర్కోవడానికి కూడా అధికార యంత్రాంగం అయితే సర్వసన్నద్ధమైందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.